ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉందని చెప్పేసి రాయలసీమ ఉద్యమకారులను అకారణంగా అక్రమ అరెస్టులు చేసి ఈరోజు వాళ్ళ యొక్క స్వగృహాలలోనే నిర్బంధించడం అన్నది చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే రాయలసీమ ఉద్యమకారులుగా మేము ఎక్కడే కానీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుకోకుండా మేము శాంతియుతంగా మా రాయలసీమ హక్కుల కోసం గత ప్రభుత్వంలో అయితేనేమి ఈ ప్రభుత్వంలో అయితేనేమి మా యొక్క ఏవైతే రాయలసీమకు నష్టం జరుగుతుందో ఏవైతే అన్యాయం జరుగుతూ ఉందో ఆ విషయాలను మాత్రమే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అయినా కూడా ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాయలసీమకు సంబంధించి విభజన హామీలను నెరవేర్చలేదు. అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో నీళ్ళు ఇచ్చే విషయంలో ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేపట్టలేదు. కాబట్టి ఈ విషయంలో మేము వినతిపత్రాలు ఇవ్వడము, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మాత్రమే మేము ప్రస్తుతం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు ఈరోజు ఆ యొక్క బనగానపల్లి నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా నంద్యాల జిల్లాలో కావచ్చు ఈరోజు మా రాయలసీమ ఉద్యమకారులు ముఖ్యంగా కుందు పరివాహక సమితి సంబంధించి కామని వేణుగోపాల్ రెడ్డి గారిని ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన 1985లో ఎంవి రమణారెడ్డితో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ఆయన రాయలసీమ హక్కుల కోసం వీరోచితమైన పోరాటాలు చేసిన దాంట్లో భాగస్వామ్యంగా ఉంటూ 1988లో గాలేరు నగరి కావచ్చు, హంద్రీనివా జీవో విడుదల చేసినారంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు అందులో ఆయన కూడా ఒక భాగస్వామి. అంతేకాకుండా ఈ మధ్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి గారు పాదయాత్రగా అంటే ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో వచ్చినప్పుడు కుందు నది మీద 2 ప్రాజెక్టులు నిర్మించాలి, రాయలసీమ ప్రాంతంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది, ఈ యొక్క రేనాటి గడ్డ మీద ఉన్నటువంటి వాళ్లకు తాగునీళ్ళు కూడా ఇబ్బంది అవుతూ ఉంది, కుందు నది పారిపోతూ నెల్లూరుకి వెళ్తూ ఉన్నాయి కానీ రాయలసీమకు సంబంధించిన వాళ్లకు నీళ్లు దక్కడం లేదనే ఆయన పోరాటంలో పాదయాత్రలో కలిసినప్పుడు నేను వెంటనే ఏర్పాటు చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనది సంతకం చేయించుకొని ఆ యొక్క అర్జీ మీద సీఎం అయిన తర్వాత మేము వచ్చి కలిసేదానికి మాకు అవకాశం ఉండదు, రేపు పొద్దున మీ వాళ్ళు రానియరు సిబ్బంది అని చెప్పేస్తే ఆయన సంతకం చేసి అయిన తర్వాత ఆ యొక్క 2 ప్రాజెక్టులను సాధించినటువంటి గొప్ప పోరాట యోధుడు కుందు పోరాట సమితి అధ్యక్షుడైనటువంటి కామని వేణుగోపాల్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం అన్నది రాయలసీమ ఉద్యమకారులుగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే రాయలసీమకు మీరు చిత్తశుద్ధితో ఈరోజు మంజూరు చేసినటువంటి ప్రాజెక్టు విషయంలో నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఈ కృష్ణానది మీద ఒక ప్రాజెక్టు కూడా ఈరోజు కట్టకోకుండా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ పాటి కూడా ఈరోజు అయిపోయేకోకుండా ఇబ్బంది పడడం వల్ల ఈరోజు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. కృష్ణానది నుంచి వరద నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ హక్కుల కోసం పోరాడమే నేరమా? రాయలసీమ హక్కుల గురించి మీ దగ్గర మేము వినతి పత్రాలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చేయడం అనేది నేరం అని చెప్పేసి భావించడం చాలా ఏహ్యమైన చర్యగా మేము భావిస్తున్నాం. రాయలసీమ హక్కుల విషయంలో మేము గతంలో కావచ్చు, గత 2014 నుంచి విష్యుబేషుడుగా ప్రతి అంశం మీద పోరాటం చేయడం వల్లనే 2019లో ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిగణలో తీసుకోవాలని మేము ఈ మధ్యనే అందరూ ప్రజాప్రతినిధులకు, జిల్లా అధ్యక్షులకు, రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ముఖ్యమంత్రి గారిని కలపండి, మా యొక్క సమస్యలను విన్నవిస్తాం. రాయలసీమ సంబంధించి గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమ ఉద్యమకారులను విస్మరించడం అన్నది చాలా బాధాకరం. మేము మా జిల్లా నాయకులకు కావచ్చు, మా ఎమ్మెల్యేలకు కావచ్చు, మేము ఒక 20 మందిని రాయలసీమ ఉద్యమకారులను 4 జిల్లాలకు సంబంధించి కలుస్తామని చెప్పేసి చాలాసార్లు కూడా వినియోగించుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా ఆలోచన చేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా హితవు పలుకుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు రాయలసీమ ఉద్యమకారులను పిలిపించి మాట్లాడితే రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తెలిసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రాబోయే ఎన్నికల్లో ఏవి చేయగలుగుతామో చేసే వాటిని మాత్రమే మీరు ఎన్నికల అజెండాలో పెట్టాలని చెప్పేసి కూడా మేము సవినయంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించేది ఏంటంటే, మీరు 2 సంవత్సరాలు కరోనా టైంలో చేసినటువంటి సేవలను మేము గుర్తించాం. తద్వారా నష్టపోతున్నటువంటి ప్రజలను ఆదుకునే దానికి మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్న విషయాన్ని కూడా రాయలసీమ ఉద్యమకారులుగా మేము అభినందించాం. అయితే ఇప్పుడు శాశ్వత పథకాలు అంటే శాశ్వతంగా ఈరోజు ప్రయోజనం చేకూరాలి రాయలసీమ ప్రాంతానికంటే
కావాల్సింది ఏకైక మార్గం ప్రాజెక్టుల నిర్మాణం. ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం ఏ విధంగా అయితే పూర్తి అవుతుందో రాయలసీమ ప్రాంతానికి ఈరోజు వ్యవసాయం బతుకుతుంది, రాయలసీమ ప్రాంతంలో కరువులు ఆగుతాయని చెప్పేసి మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడిని. జై రాయలసీమ.